హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఒక మంచి హర్రర్ స్టోరీ. ఏదో పూర్వకాలంలో ఒక జరిగిన రియల్ స్టోరీ ఫ్రెండ్స్. ఇది మా ఊర్లో, మా ప్రాంతంలో జరిగిన ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టోరీ అయితే వినండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ మొత్తం విన్నాక స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు సురేష్. నేను ఒక టౌన్లో ఒక చిన్న పని చేసుకుంటూ ఉండేవాడిని. నాకు నెల జీతం వచ్చేది. అయితే ఒకరోజు మాత్రం ఒక రాత్రి టైంలో నాకు డ్యూటీ లేట్ కావడం వల్ల నేను రాత్రి 11:30కి ఇంటికి బయలుదేరాను. నా దగ్గర బైక్ లేదు. మా ఓనర్కి చెప్పాను, నా దగ్గర బైక్ లేదు, నేను త్వరగా వెళ్ళాలి, మా ఊరికి ఎలాంటి వెహికల్స్ లేవని మా ఓనర్కి అయితే చెప్పాను. కానీ మా ఓనర్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఎలాగ నీకు బైక్ ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, నా వర్క్ కంప్లీట్ చేసి ఎలాగైనా వెళ్ళు అని ఈ విధంగా మాట్లాడ్డాడు. నేను సరేలే అనేసి మా ఓనర్ని పట్టించుకోకుండా అలా బయలుదేరాను. అయితే నేను మా ఊరి ఏరియాలోకి అయితే అడుగు పెట్టాను, మా ఊరి సైడ్ దారిలో. అప్పటికి రాత్రి 12 అయ్యింది. మా ఊరి రోడ్డు మీదకి ఎక్కేసరికి నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను ఒక్కడినే. చుట్టూ చీకటి, చేతిలో మొబైల్, ఆ మొబైల్కి టార్చ్ ఆన్ చేసుకొని అలా నడుచుకుంటూ సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ జాలీగా వస్తున్నాను. పేరుకే జాలీగా ఉంది, కానీ లోపల చాలా భయంగా ఉంది. ఎందుకు ఏంటి అని అంటే, మా ఊరి దారి హంటెడ్ ప్లేస్ అనేది చాలామంది అంటుంటారు. ఎందుకంటే మా ఏరియా సైడు చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయని కొంతమంది అయితే పుకార్ల మీద పుకార్లు లేపెట్టారు. అది నిజమో అబద్ధమో అయితే నాకైతే తెలియదు. నేను ఏ రోజు ఏ దయ్యాన్ని చూడలేదు, ఏ భూతాన్ని చూడలేదు. కాకపోతే చాలామంది అలా అనుభూతి చెందారని, ఎక్స్పీరియన్స్ చేశారని చాలామంది చెప్పారు. కొంతమంది అలా భయపడి ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. అదే దారిలో ఈరోజు నా ప్రయాణం సాగుతూ ఉంది. ఏమవుతుందో, ఎలా వెళ్తానో అని మనసులో ఒక చిన్న భయం. ఏమీ కాదులే, మనకు దేవుడు అండగా ఉన్నాడు కదా అనేసి నేను బయలుదేరాడు. మా ఊర్లోకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అందులో ఒక ప్లేస్ వచ్చేసరికి 3 దారులు ఉంటాయి. ఆ 3 దారులు అంటే ఒక ఊరు వెళ్తుంది, ఇంకొక దారి ఇంకొక ఊరు వెళ్తుంది. స్ట్రైట్ దారి మా ఊరు. అలా మెయిన్ ఎక్కువ శాతం ఆ 3 దారుల చోటే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే, నాకు తెలుసు. నేను ఆ 3 దారులకు వెళ్ళిన తర్వాత నాకేమీ అర్థం కాలేదు. నాకు భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా నాకు అనిపించింది. నిజానికి భూమి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. కానీ మన కళ్ళు కూడా ఆ భూమితో పాటు తిరుగుతూ ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి, నేను ఒక 2 కిలోమీటర్ల దాకా వచ్చాను, నాకు అంతకు మించి ఏమీ అనిపించలేదు, ఇక్కడికి వచ్చాకేంటి అనేసి వెంటనే ఫాస్ట్గా అలా ముందుకైతే వెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న గుడి అయితే ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళాక మనసు చాలా తేలికగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య అనుకొని ఆ గుడి దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ నా ప్రయాణం కొనసాగించాను. అయితే ఏమైనా వెహికల్స్ వస్తాయేమో అనేసి అటు ఇటు చూశాను, కానీ నా దరిద్రం కొద్ది ఏ ఒక్క వెహికల్ రాలేదు. అలా నడుచుకుంటూ మా ఊరు పొలిమేర దగ్గరికి అయితే చేరుకున్నాను. మా ఊరు పొలిమేర దగ్గరికి, ఊర్లోకి ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలా దేవుడా ఎలా అనేసి ఆ ఊరి పొలిమేర దగ్గర ఒక శ్మశాన వాటిక ఉంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. పగలు చూస్తే పగలే కళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది ఆ శ్మశానం. అలాంటిది రాత్రి ఆ శ్మశానంలో పొగలు లేస్తూ ఏవో నక్కలు, కూతలు ఇలా విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి నా ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది చూసి అమ్మయ్య, నాకు తోడు ఎవరో ఉన్నారులే అని అతని దగ్గరికి వెళ్తే అతను మాత్రం ఫుల్గా తాగి ఊగుతున్నట్లుగా కనిపించాడు. అదే వ్యక్తి ఎవరో ఫుల్గా తాగేసి ఉన్నారే అనుకొని నేను అతని వెంట నడవడం మొదలుపెట్టాను. అలా నడుచుకుంటూ అతనితో పాటు వెళ్తూ ఉన్నాను. కానీ అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో నాకైతే తెలియదు. అతనితో పాటు వెంట వెళ్తూ ఉన్నాను. చాలా దూరం వెళ్ళిన తర్వాత నా కాలికి ఒక ముళ్ళు కుచ్చుకుంది. ముళ్ళు కుచ్చుకోగానే రక్తం కారింది. నేను ఆ ముళ్ళు తీసుకోగానే చుట్టూ చూశాను. చుట్టూ మొత్తం ముళ్ళ పొదలు, కంప పొలాలు,
ఇలా చాలా అంటే చాలా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నాను. మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అదేంటి, నేను రోడ్డు మీద కదా నడుచుకుంటూ వచ్చింది, ఇదేంటి ఎడారి ప్రాంతంలోకి వచ్చాను, ఈ అరణ్య ప్రాంతంలోకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ అక్కడిక్కడ చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న వ్యక్తి భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా నాకు అనిపించింది అతను మనిషి కాదు, దయ్యం అని. నేను వెంటనే ఈ దయ్యం నుండి ఎలాగైనా తప్పించుకోవాలని వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ అలా వస్తూ ఉన్నాను. కింద మీద పడుతూ అక్కడక్కడ దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోలేదు. నా కాలికి ఎన్ని ముళ్ళులు పుచ్చుకున్నాయో నాకైతే తెలియదు. అలా పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చాను. నేను మెయిన్ రోడ్డు మీదకి రాగానే ఒక బైక్ అయితే వచ్చింది. నేను అతన్ని ఆపాను. బైక్ ఆపగానే అతను నా వైపు చూసి, నా ఒళ్ళంతా రక్తం ఉండడం వల్ల అతను నన్ను చూసి భయపడి బైక్ ఆపకుండా వెళ్ళాలి. ఇంకా మా ఊరికి 1 కిలోమీటర్ వెళ్ళాలి. నేను ఎక్కడ ఆగకుండా పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను. మా ఊరి స్టార్టింగ్లో ఒక దర్గా వస్తుంది. ఆ దర్గాకి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ దర్గా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక రోడ్డు వైపు అలా చూశాను. ఊరి బయటికి చూడగానే ఎవరో ఒక దయ్యం నా వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపించి ఇక సెకండ్ ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఇంటికైతే వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని తెల్లారిన తర్వాత నా కాలికి కుచ్చుకున్న ముళ్ళు ఎన్ని కుచ్చుకున్నాయో కూడా నాకైతే ఐడియా లేదు. అన్ని ముళ్ళులు తీసేసుకొని అమ్మయ్య ఇంకో రోజు రాత్రి ప్రయాణం చేయకూడదు అని ఆ రాత్రి జరిగిన ఆ అనుభవం మా పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు కొందరు నవ్వారు, కొందరైతే జాలి పడ్డారు, కొందరైతే తిట్టారు. ఇంకో రాత్రికి అలా నైట్ టైం రాకూడదని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మా ఊర్లో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయని ఆ క్షణం నాకు అర్థమైపోయింది. ఫ్రెండ్స్, ఇది ఇప్పటి కథ కాదు, చాలా ఏళ్ళ క్రితం ఇది మా ఏరియాలో ఒక పర్సన్కి జరిగిన స్టోరీ. ఒకడు కాదు, 2 వ్యక్తులు అలా వచ్చి ఆ దయ్యమ్మాయిలా పడి అలా ఎటో తీసుకొని వెళ్ళడం, వాళ్ళ కాళ్ళకి ముళ్ళు పుచ్చుకోవడం, వాళ్ళు పరిగెత్తుకుంటూ రావడం, వాళ్ళ వల్లంతా రక్తం కావడం, ఇది నిజంగా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్, ఏది కల్పితం కాదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ఈరోజు నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఎందుకంటే ఫుల్గా జలుబు చేసింది. అయినా కూడా రోజు ఒక స్టోరీ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఈరోజు ఒంటరి ప్రయాణం అనే స్టోరీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.